వచ్చి నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది. అందుకే కొద్దిగా మర్యాదగా ఏం మాట్లాడాలని చెప్పి అడిగిన సార్ను. చాలా పాత జ్ఞాపకాలు కూడా వారు నెమరు వేసుకోవడం జరిగింది. నాకు చెప్పాను, అరే నేను ఒకప్పుడు చిన్నపిల్లగానికి ఉన్నప్పుడు, నీ కొడుకంత వయసులో ఉన్నప్పుడు 13-14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను మీ ముస్తాబాద్ మండలం ఆ గూడూరు దగ్గర ఉండే అప్పర్ మానేరు కాలువలు ఏవైతున్నాయో ఆ మానేరు నదిలో దుంకి ఈత కొట్టినోన్ని. కరీంనగర్తో ఆయనకుండే అనుబంధాన్ని దఫాలుగా ఎన్నోసార్లు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. ఆయనకు ఒక బలమైన నమ్మకం, ఏ పని కరీంనగర్లో ప్రారంభించినా, ఈ కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించినా విజయవంతంగా దిగ్విజయంగా ఖచ్చితంగా పూర్తవుతుందనే విశ్వాసంతోనే ఆనాడు 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పోయినాడు ఆయనను తీగలగుట్టపల్లిలోని అక్కడ ఉండే మన ఇంట్లో ఆయనను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోతా ఉంటే అలగనూరు దగ్గర ఎంత పెద్ద ఆందోళన జరిగిందో, అక్కడ ఉండే మా మానకొండూరు, హుస్నాబాద్, హుజురాబాద్ అన్నదమ్ములందరూ అలగనూరు చౌరస్తాలో ఏ రకంగా తిరగబడ్డారో నాకు ఇంకా కూడా బాగా గుర్తున్నది. ఏ రైతు బంధు పథకాన్ని అయితే ఈరోజు ఐక్యరాజ్య సమితితో పాటు భారత ప్రధానమంత్రితో పాటు 8 రాష్ట్రాలు ఇదొక అద్భుతమైన పథకం అని చెప్పి కొనియాడుతా ఉన్నాయో, మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక ఆ రైతు బంధు పథకంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 3,759 మంది రైతులకు ఇప్పటి వరకు 4,000 రూపాయల చొప్పున ఎకరానికి మనం పెట్టుబడి అందిస్తా ఉన్నాం. మన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3,33,084 మందికి నెలకు 1,000 రూపాయల చొప్పున పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 18,374 మందికి కేసీఆర్ కిట్ల రూపంలో మా ఆడబిడ్డలు సర్కార్ దవాఖానాల్లో మరి ప్రసవిస్తే వారికి దాదాపు 17,005 మందికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కిట్లు అందించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఈరోజు ఒకవైపు బాల్య వివాహాలను తగ్గిస్తూ పేదింటి ఆడకూతుర్లకు ఇబ్బంది లేకుండా, ఆ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరుతో 22,427 మరి ఆడకూతుర్ల వివాహాలకు ప్రభుత్వం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సహాయం చేయడం జరిగింది. 48 రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక్క కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో, రోడ్లు 998 కిలోమీటర్ల రోడ్లు, మిషన్ కాకతీయలో అదే రకంగా ఇంకా ఇతర ఇరిగేషన్ కార్యక్రమాల ద్వారా 1,200 పైసలకు చెరువులు చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు గడిచిన 5 సంవత్సరాల్లో చేసుకున్నాం. కాబట్టే కేసీఆర్ గారికి మీరు అఖండమైన మెజారిటీనిచ్చి మొన్ననే గెలిపించడం జరిగింది. ఇక్కడున్న కాంగ్రెస్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది, ఆయన రేపు నిలబడేది కూడా ఆయననేనట. ఒక్కసారి యాద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ పెద్ద మనిషి కాదా అప్పటి ముఖ్యమంత్రికి అనుచరుడిగా ఉంటూ ఆనాడు మనం కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు పోయినాడు మనకు వ్యతిరేకంగా పనిచేసింది ఈయన కాదా? ఆనాడు అనివార్యంగా ఆఖరికి వచ్చి నిలబడి పప్పంతా ఉడికినాకొచ్చి ఉప్పేసినట్టు చేసి ఇగో మేము కూడా చేసినాం ఉద్యమం అని చెప్పి డైలాగులు కొట్టింది తప్ప ఎన్నడన్నా వీళ్ళు కలిసి వచ్చిండ్రా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పొరపాటున కాంగ్రెస్ 1-2 పార్లమెంట్ సీట్లు గెలిచినా ఏమైతుంది వీళ్ళతోని? గులాములు వీళ్ళు ఢిల్లీకి, టికెట్లకు ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ దిక్కు చూడాల్సిన వీళ్ళు, ఈ ఢిల్లీ గులాములు వీళ్ళు రేపటి రోజున మనకు న్యాయం చేయగలుగుతారా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ గులాబీలు కావన్నా ఢిల్లీ గులాములు కావాలన్నా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరి చేతిలో అధికారం ఉంటే వారికి కేంద్ర నిధులు అపారంగా పొంగుతాయి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి, కానీ ఆయనకు బుల్లెట్ రైలు వేయాలంటే ఏడికేస్తాడు, ఢిల్లీ నుంచి ముంబై, గుజరాత్ మీదుగా ఢిల్లీ నుంచి ముంబైకి వేస్తాడు, హైదరాబాద్ కనబడదు. తెలంగాణ ఆయన లెక్కల లేదు. మరి రేపటి రోజున తెలంగాణ ప్రజలు 16 సీట్లను కేసీఆర్ గారికి ఇస్తే ఈ 16ంటికి మరొక 60-70 మంది ఖచ్చితంగా తోడైతారనే విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ రెండింటి పొడగిట్టని పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నామో అందులో ఖచ్చితంగా 70కి తగ్గకుండా 100 పైచిలకు స్థానాలతో మనకు కూడా ఒక కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉన్నది. ఆ కూటమి రేపటి రోజున భారత ప్రధానమంత్రి ఎవరు కావాలి, భారతదేశాన్ని ఎవరు నడపాలి, ఏ రకంగా నడపాలి,
మన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో 16 మంది ఉంటే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోబెట్టాలనో మనమే నిర్ణయించే పరిస్థితి వస్తే తన్నుకుంటూ రాదా జాతీయ హోదా స్థాయి మన ప్రాజెక్టులకు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా సార్లు ఏమవుతుందంటే మేము పాదయాత్ర చేస్తుంటాం ఎన్నికలలో. పాదయాత్రలు చేసేటప్పుడు ఏం చేస్తారు? నడుచుకుంటే ఇట్లా దండం పెట్టుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి పోతుంటాడు పాదయాత్ర డోర్ టు డోర్. పోతున్నప్పుడు ఏమంటారు? ఇంటికాడ దాగదు పాప అంటారు. ఎందుకే అంటే అది మనోడు కాదు అంటారు. మనోడు కాదేంది నాకు అర్థం కాదు. అందరు మనోళ్ళే, తెలంగాణలో అందరు మనోళ్ళే. నా మీద సిరిసిల్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఆయనకు కూడా రైతు బంధు చెక్ వచ్చింది, ఆయనకు కూడా 4 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆయన ఓటు కూడా అడగాలి, బరాబర్ అడగాలి. కాంగ్రెస్ కార్యకర్తలు సాటుమాటుకు పోయి రైతు బంధు చెక్కులు తెచ్చుకున్నారు, సాటుమాటుకు పోయి రైతు బీమాలు తెచ్చుకుంటున్నారు. మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా వాళ్ళకు కూడా లాభం అవుతా ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగేందుకు మొహమాట పడగద్దు. మీరు చాలాసార్లు ఏం చేస్తారంటే వీడు మనోడు కాదు అని ముందే ముద్ర ఎత్తారు. ఆ ముద్ర వేయకండి దయచేసి. మనోడు కానోడే వాడు లేడు తెలంగాణలో. ఇవాళ అందరూ మనోళ్ళే, అందరూ కేసీఆర్ మనుషులే, అందరూ కేసీఆర్ గారిని గౌరవించే వాళ్ళు ఉన్నారు తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా వేరే పార్టీ కానీ స్థానం కానీ పలుకుబడి కానీ ఈరోజు తెలంగాణలో లేదు.